తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. పెండింగ్ బిల్లుల విడుదల కోసం రచ్చ జరిగింది. నిధులివ్వాలంటూ అసెంబ్లీ ముట్టడికి భారీగా తరలివచ్చారు మాజీ సర్పంచులు. మాజీ సర్పంచులను అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులతో మాజీ సర్పంచుల వాగ్వాదం, తోపులాట జరిగింది. తోపులాటలో స్పృహ తప్పి పడిపోయారు మాజీ సర్పంచులు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర రచ్చ జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ సర్పంచులు తమకు నిధులు ఇవ్వాలి అంటూ కూడా, గతంలో తాము ఖర్చు చేసినటువంటి నిధులు ఇవ్వాలి అంటూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ధర్నా చేపట్టడం, అక్కడికి రావటం జరిగింది. అక్కడికి వచ్చిన సమయంలో కూడా మొత్తం కూడా తమకి నిధులు ఇవ్వాలంటూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ముట్టడికి ప్రయత్నించిన సమయంలో కూడా ఒక మాజీ సర్పంచ్ అక్కడ సొమ్మసీలు పడిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. మీరు జరగండి కొంచెం ప్లే కార్డ్ మంచిగా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడి గురించిన డీటెయిల్స్ ఏంటి? ఎవరైనా ముఖ్యంగా మాజీ సర్పంచుల బిల్లులకు సంబంధించి మాజీ సర్పంచుల ఫోరం ఏదైతుందో దానికి సంబంధించి కూడా అందరూ కూడా అసెంబ్లీ ఉండడంతో ఈ రోజు అసెంబ్లీ ఉండడంతో నిన్నటి నుంచే దాదాపు మాజీ సర్పంచులు అందరూ కూడా పెండింగ్ బిల్లుల పైన దాదాపు 2 సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధికి ఫండ్స్ రావట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకున్నారు. ఈ నిరసనకు సంబంధించి కూడా గత రాత్రి నుంచే పోలీసులు దీనికి అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ అందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పటికీ చాలా మంది సర్పంచులు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత పెద్ద తోపులాట కూడా జరిగింది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ముఖ్యంగా పోలీసులకి, మాజీ సర్పంచులందరికీ మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. దాంట్లో మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. సో దీనికి సంబంధించి దాదాపు అసెంబ్లీ ఉండడంతో పోలీసులు కూడా ఇటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినప్పటికీ మంత్రుల పైన వీళ్ళు విమర్శలు చేస్తూ కూడా అసెంబ్లీలోకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లే ప్రయత్నంలోనే పోలీసులు అడ్డుకొని వాళ్ళ పైన వాగ్వాదానికి దిగారు. సో ఈ క్రమంలోనే అక్కడ వాగ్వాదంలో అంటే కొంతమంది సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా మంత్రులకి అంటే 2 సంవత్సరాలు అవుతుంది, మంత్రివర్గం ఏం చేస్తుంది అంటూ కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మా సర్పంచులంతా చనిపోతా ఉంటే మీకు కనబడట్లేదా? 2 సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధి నోచుకోలేదు. సో ఇవన్నీ మరి స్పష్టత ఇవ్వాలి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, మా పెండింగ్ బిల్లులు సర్పంచులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఎంత ఇస్తారు, సో ఆ పెండింగ్ బిల్లుల్లో మరి ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇస్తుంది, గత పెండింగ్ బిల్లులు ఎంత ఇస్తారు, సో దానికి సంబంధించి ఒక స్పష్టత లేదు అంటూ కూడా విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి చిన్న గ్రామానికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు, పెద్ద గ్రామానికి 10 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అవి ఇప్పటివా లేదంటే పెండింగ్ ఉన్న బిల్లులవా? పెండింగ్ ఇప్పటికే దాదాపు ఒక్కొక్క గ్రామానికి లక్షల్లో పెండింగ్ ఉంది, పాత బకాయిలు రావాల్సినయే. మరి అవి ఇస్తారా ఇయ్యరా వాటిపైన ఎలాంటి స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురైనటువంటి సర్పంచులు ఈ నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఆ ముట్టడిలో భాగంగానే ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళందరినీ కూడా పోలీసులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మొత్తం తోపులాటలో భాగంగా ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సో పోలీసులు అందరినీ కూడా సర్పంచులు అక్కడ
ఏదైతే అసెంబ్లీకి ముందున్నటువంటి అందరినీ కూడా సో పోలీస్ జీప్ లో ఎక్కించుకొని అందరినీ స్టేషన్ కి తీసుకుపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సొమ్మసిల్ల వాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకుపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎస్ సతీష్ మరి ఎవరైనా మాజీ సర్పంచుల అభ్యర్థిని పట్టించుకునే అవకాశం కనిపిస్తుందా ఏంటి? డెఫినెట్ గా ఈ రోజు మొదటి సమావేశం అసెంబ్లీ సమావేశం కాబట్టి సో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు అసెంబ్లీలో చాలా రకాల సంబంధించినవి కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఏదైతే నీటిపారుదల కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, బీసీ బిల్లు కావచ్చు, ఇవన్నిటి మీద బీసీలకు సంబంధించి 42% కావచ్చు, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. వినతి పత్రాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ అంటే స్పష్టత రావట్లేదని ఇక్కడ ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ నుంచి అటు కేంద్ర క్యాబినెట్ నుంచి కూడా ఎలాంటి స్పష్టత రావట్లేదు. ఒక స్పష్టత ఇస్తే మేము ఇట్లాంటి నిరసనలు చేయం కదా అనే రీతిలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో మరి చూడాలి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, మంత్రులు ఎట్లా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది రండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ఇవాళ శీతాకాలం సమావేశాల మొదటి రోజు అయితే తెలంగాణ అసెంబ్లీ వద్ద ఈ సమయంలో కూడా మాజీ సర్పంచులందరూ కూడా తమకి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు, పెండింగ్ బకాయిలు చెల్లించాలి అంటూ కూడా వారందరూ అసెంబ్లీ ముట్టడికి రావటము, అసలు ఈ నిధులకి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ చెప్పటం లేదు, ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కూడా దీని మీద ఎవరూ మాట్లాడటం లేదంటూ కూడా పెండింగ్ బిల్లుల విషయంలో మాజీ సర్పంచులు అందరూ కూడా అసెంబ్లీ దగ్గరికి రావడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కూడా. ఇక దీంతో ఒకేసారి మాజీ సర్పంచులు రావటము, మరోవైపు అక్కడ పోలీసులు ఉండటంతో కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. అదే టైంలో ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒక మాజీ సర్పంచ్ సొమ్మసిల్లి పడిపోవటము, వాళ్ళందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్న క్రమంలో కూడా వాళ్ళ పెండింగ్ బకాయిల గురించే వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. మీరు జరగండి కొంచెం ప్లే కార్డ్ మంచిగా. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలకు రూపాయలు తెచ్చినాం, అప్పుల పాలైనాం, అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినా చలనం లేకపోయే వరకు ఈ రోజు మేము అసెంబ్లీ ముట్టడిస్తేందుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులు అంతా మమేకమై మేము మా బిల్లులు చెల్లించాలనే దాని మీద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినాం. అదేవిధంగా కొంతమంది సర్పంచులని బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ రోజు అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే కొంతమంది సర్పంచులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో మా గొంతులు నొక్కి మా బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ప్రజల నుంచి మమేకం చేసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 2019 నుంచి 24 వరకు చేసిన గ్రామ సర్పంచుల అభివృద్ధి పనులే కనపడతాయి. ఇప్పటికి చూస్తే గ్రామాలలో మేం చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కనీసము గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదు, తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు, అదేవిధంగా ఎలాంటి లేదు. మొన్న గెలిచిన సర్పంచులకు ఈ ప్రభుత్వం చెప్తుంది 5 లక్షల రూపాయలు చిన్న గ్రామ పంచాయతీలకు ఇస్తాంటుంది, పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తామంటుంది. కానీ దానికి మాకు సంతోషమే. కానీ మా పెండింగ్ బిల్లుల సంగతి ఏంది? మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులం అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కానీ మా మీద ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం చాలా అన్యాయం అయ్యే ఇవాళ మేము రోడ్డెక్కి అసెంబ్లీ ముట్టడించే పరిస్థితికి తెచ్చింది ఈ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు. ఎక్కడి ప్రజాప్రభుత్వం, ఎక్కడ ప్రజాపాలన జరుగుతుంది?
ఏమైనా దోపిడీ వ్యవస్థని ప్రోత్సహించినట్టు కనబడుతుంది. కాబట్టి మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్ ఇవ్వాలి. ఇవాళ అసెంబ్లీ సమావేశంలో కూడా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద ఇప్పించే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. లేని ఎడల మేము ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులని గ్రామాల్లో తిరగకుండా మేము అడ్డుకుంటాం. అదేవిధంగా మా బిల్లులు చెల్లించే వరకు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం.